అనగనగా ఒక అడవిలో జంతువులన్నింటి మధ్య ఘర్షణ మొదలయ్యింది. ఆ అడవికి రాజైన సింహం చాలా ముసలిదైపోయి చావటానికి సిద్ధంగా ఉన్నది. ఆ అడవిలోని కుర్ర జంతువులన్నీ నేనే రాజును అవుతానని ఒకదానికి మించి ఇంకొకటి కొట్టుకోసాగాయి. అదే అడవిలో ఒక నక్క ఉండేది. దానికి చాలా ఆకలిగా ఉండటం వలన ఆహారం కోసం వెతుకుతూ అడవి దగ్గర ఉన్న గ్రామ పొలిమేరల వరకు వెళ్ళింది. అక్కడ ఒక నేత పని చేసే వాళ్ళ ఇంటి పెరటిలో ఒక పెద్ద కుండ కనబడింది నక్కకు. ఆ కుండలో నక్క ఆహారం ఉంది అనుకుంది. అలా అనుకున్న నక్క కుండలోకి పడిపోయింది. కానీ ఆ కుండలో బట్టలకు అద్దడం కోసం నీలిరంగును కలిపి ఉంచారు వాళ్ళు. నక్క ఆ కుండలో పడి నీలిరంగులోకి మారిపోయింది. కుండలో నుండి బయటపడ్డ నక్క కొలను దగ్గరకు వెళ్ళి ఒక్కసారి తనను తాను చూసుకొని ఇలా అనుకుంది, నా రంగు మారడం చాలా మంచిదే అయ్యింది. సరే, ఒకసారి అడవిలోని జంతువులన్నింటినీ భయపెట్టి చూస్తాను. నక్క తన మనసులో సంబరపడుతూ అడవిలోకి వెళ్ళింది. నక్క అనుకున్నట్టుగానే అడవిలోని జంతువులన్నీ ఆ నీలిరంగు నక్కను చూసి భయపడసాగాయి. నక్క ఆ జంతువుల భయాన్ని ఆసరాగా తీసుకొని వాటిపై పెత్తనం చెలాయించటం మొదలుపెట్టింది. వాటితో నక్క ఈ విధంగా అన్నది, ఓ అడవిలోని తోటి జంతువులారా, నేనే మీ కొత్త రాజును. ఈ రోజు నుండి నాకు ఆహారాన్ని, నీటిని మీరే సమకూర్చాలి. నేను ఏది చెబితే అదే ఈ అడవికి శాసనం. మిగిలిన జంతువులన్నీ ఆ రోజు నుండి నక్కను కొత్త రాజుగా స్వీకరించి అది ఏమి చెబితే దానిని చెయ్యసాగాయి. అనుకోకుండా అడవిలో ఎండతెరిపి లేకుండా వర్షం కురవసాగింది. పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతో వర్షం పడుతున్నది. అడవిలోని జంతువులన్నీ ఆ వర్షానికి భయపడుతూ ఇలా అనుకున్నాయి, ఏంట్రా ఈ వర్షం ఇట్ట పడతా ఉంది, దాంతో పాటు ఈ పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు. అమ్మో బాబాయ్, నాకేదో చాలా భయంగా ఉన్నది. వెంటనే మన కొత్త నీలిరంగు రాజు దగ్గరకు వెళ్దాం పదండి. అడవిలోని జంతువులన్నీ ఆ వర్షానికి భయపడుతూనే తమ కొత్త రాజైన నక్క గుహ దగ్గరకు చేరుకున్నాయి. పరుగున గుహ లోపలికి చేరుకున్న జంతువులన్నీ నక్కను ఇలా అర్థించాయి, ఓ శక్తివంతమైన నీలిరంగు రాజా, మమ్మల్ని దయచేసి వర్షం నుండి రక్షించండి. ఆ మాటలు విన్న నక్క ఆ జంతువులతో ఈ విధంగా అన్నది, ఓ జంతువులారా, భయపడకండి, నేను ఈ వర్షాన్ని ఆపుతాను అంటూ నక్క తన గుహ నుండి బయటకు వచ్చింది. నక్క అలా బయటకు రాగానే వర్షపు జల్లుకు తడిచిపోయింది. నెమ్మదిగా నక్కను అంటుకొని ఉన్న నీలిరంగు వర్షపు నీటికి కరిగిపోయి దాని అసలు రంగు బయటపడింది. ఇంతసేపటికి నక్క వర్షాన్ని ఆపలేకపోయింది. నక్క మిగిలిన జంతువులతో ఏదో ఒకటి సర్ది చెప్పటానికి ప్రయత్నిస్తూ ఈ విధంగా అన్నది, నన్ను ఓ జంతువులారా, నన్ను క్షమించండి. దయచేసి నా తప్పును మరణిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీలి కదు నక్క అంటూ తర్వాత మాటలు చెప్పబోతున్నంతలోనే అన్ని జంతువులు ఒక్కసారిగా ఎంత మోసం చేశారు, నిన్ను వదిలే ప్రసక్తే లేదు. మేమందరం ఇప్పుడు నిన్ను చంపేస్తాము. మాకు చేసిన మోసానికి నీకు బతికే అర్హత లేదు అని అన్ని జంతువులు చాలా కోపంతో ఉన్నాయి. ఆ మాటలు విన్న నక్క తన మోసం బయటపడింది అని గ్రహించి తన ప్రాణాలు కాపాడుకోవడానికి, నా అసలు రంగు బయటపడిపోయింది. ఇప్పుడు వీటి చేతికి దొరికితే నన్ను ప్రాణాలతో అస్సలు వదలరు. అందుకే ఈ అడవికి ఇక్కడి నుంచి ఇటు దూరంగా వెళ్ళిపోవడం చాలా మంచిది అనుకుంటూ ఊపిరి పీల్చుకొని
తన ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకొని వర్షానికి అక్కడి నుండి పరుగు తీసింది నక్క. ఈ కథలోని నీతి ఏంటంటే మోసకారి ఆలోచనలు ఎక్కువ కాలం కొనసాగవు. అనగనగా ఒక చిన్న అడవి. అందులో ఒక కోడిపెట్ట ఉంది. అది ఒకసారి 10 గుడ్లు పెట్టి పొదిగింది. కొద్ది రోజులకి ఆ గుడ్లలో నుంచి బుజ్జి బుజ్జి కోడి పిల్లలు బయటకు వచ్చాయి. వాటిని చూసుకొని కోడిపెట్ట ఎంతో మురిసిపోయింది. పిల్లలు కొంచెం పెద్దయ్యాక ఒకరోజు వాటిని ఆరు బయటకు తీసుకువెళ్ళింది. గింజలు ఏరుకొని ఎలా తినాలో నేర్పించసాగింది. అంతలో హఠాత్తుగా పొదచాటున దాక్కున్న ఒక పాము బుస్సుమని యువతలకు వచ్చింది. పామును చూడగానే కోడిపెట్ట తన బుజ్జి బుజ్జి పిల్లల్ని పారిపోమని హెచ్చరికగా అరిచింది. పిల్లలు పారిపోండి, ఇక్కడి నుండి త్వరగా పారిపోండి, అక్కడ పాము ఉంది, వచ్చి మనల్ని తినేస్తుంది, వెళ్ళండి, మీరు దాక్కోండి. ప్రమాదాన్ని అర్థం చేసుకొని కోడిపిల్లలు చెల్లా చెదురయ్యాయి. పాపం ఒక్క కోడిపిల్ల మాత్రం పాముకు దొరికిపోయింది. నా దగ్గరకు రాకు అమ్మా, ఎక్కడ ఉన్నావమ్మా, అమ్మ నన్ను కాపాడమ్మా అమ్మా. కానీ దయలేని పాము దాన్ని నోటితో కరుచుకొని వెళ్ళిపోయింది. అయ్యో నా బిడ్డను వదిలే, నీకు దండం పెడతాను, ఎవరైనా నా బిడ్డను కాపాడండి, దయచేసి ఎవరైనా కాపాడండి. కానీ కోడిపెట్ట తన పిల్లను కాపాడుకోలేకపోయింది. ఇంకా ప్రతిరోజు ఆ పాము పొదల వెనుక చెట్ల చాటున మాటు వేయడం, అదను దొరకగానే కోడి పిల్లలను పట్టుకొని తినేయడం మొదలుపెట్టింది. తన పిల్లలు పాముకు ఆహారం అవుతూ ఉండటం చూసి కోడిపెట్ట తట్టుకోలేకపోయింది. ఒకరోజు పాము కోసం వెతుకుతూ వెళ్ళింది కోడిపెట్ట. కొద్ది దూరంలో పొదల చాటు నుంచి బయటకు వస్తున్న పామును చూసింది కోడిపెట్ట. వెంటనే దాని దగ్గరకు వెళ్ళి, నువ్వు ప్రతిరోజు నా పిల్లల్ని తింటున్నావు, నీకు ఇది న్యాయం కాదు, నాకు 2 పిల్లలు మాత్రమే మిగిలాయి, దయచేసి వాటిని తినకు, నీకు దండం పెడతాను అంటూ ప్రాధేయపడింది కోడిపెట్ట. దయలేని పాము నిర్లక్ష్యంగా, పోవమ్మ పో, నేను నా ఆహారాన్ని తింటున్నాను, వద్దని చెప్పడానికి నువ్వెవరు, రేపు వచ్చి వాటిని కూడా తింటాను. కోడిపెట్ట ఎంత బ్రతిమలాడినా పాము వినిపించుకోలేదు. పాముకి తగిన శాస్తి చెయ్యాలనుకుంది కోడిపెట్ట. బాగా ఆలోచించాక ఒక మంచి ఉపాయం తట్టింది కోడిపెట్టకు. తనతో ఎంతగానో స్నేహంగా ఉండే తేనెటీగల సహాయం తీసుకుందాం అనుకుంది కోడిపెట్ట. అనుకున్నదే తడవుగా కోడిపెట్ట తేనెటీగల దగ్గరకు వెళ్ళి విషయమంతా విడమర్చి చెప్పి తనకు సహాయం చేయమని కోరింది. తేనెటీగ తన మిత్రురాలికి వచ్చిన కష్టాన్ని చూసి తట్టుకోలేకపోయింది. వెంటనే తేనెటీగ తన తోటి తేనెటీగలను పిలిపించి, చూడండి, ఆ పాము నా స్నేహితురాలిని ఎంతగానో ఇబ్బంది పెడుతుంది, ఇప్పటికైనా దానికి మనం తగిన బుద్ధి చెప్పాలి. నువ్వేమి బాధపడకు మిత్రమా, మేమున్నాం కదా, మేము చూసుకుంటాము, దయచేసి నీ స్నేహితురాలిని ధైర్యంగా ఉండమని చెప్పు. వెంటనే పుట్ట దగ్గరకు వెళ్ళి తేనె తుట్టెలో ఉండే తేనెను బయటకు తీసి దానిని పాము పుట్టలో పోశాయి. పుట్టలో ఉన్న పాము తేనెలో తడిచిపోయి మునిగిపోయింది. కొద్దిసేపటికే చీమలు తేనె వాసనను పసిగట్టాయి. ఆ చీమలు కూడా పాము మీద చాలా కోపంగా ఉన్నాయి. అవి ఎంతో కష్టపడి పుట్టను నిర్మించుకుంటే పాము దాన్ని ఆక్రమించుకొని వాటిని బయటకు తరిమేసింది. అందుకే కొన్ని వందల చీమలు తండోపతండాలుగా పుట్ట చుట్టూ చేరాయి. కొన్ని చీమలు పుట్టలో ఉన్న పాము మీదకి ఎగబడిపోయాయి. ఆ చీమల బాధకు తాళలేక
పాము పుట్టలో నుంచి బయటకు వచ్చింది. పాము బయటికి రాగానే బయట ఉన్న చీమలు కూడా పామును చుట్టుముట్టాయి. పాము మీద ఎంతో కోపంతో రగిలిపోతున్న చీమలు కసితీర కుట్టాయి. ఆ బాధను తట్టుకోలేక పాము అక్కడికక్కడే మరణించింది. అలా మరణించిన ఆ పాముని చీమలు వాటికి ఆహారంగా అక్కడి నుండి ఆ పాముని లాక్కొని వెళ్ళిపోయాయి. పాము బెడద నుండి తప్పించిన కోడిపెట్ట తన స్నేహితులైన తేనెటీగలకు ధన్యవాదాలు తెలుపుకుంది. అలా పాము బెడద తప్పిన కోడిపెట్ట మిగిలిన పిల్లలతో హాయిగా ఉండసాగింది.